వెల్కమ్ టు రాజనీతి. నిన్నటి వరకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి అడ్డా లాంటిది, పెట్టని కోట ఆ కుటుంబానికి. అలాంటి కోట నేడు బద్దలైపోయింది. మామూలుగా కాదు, శకలాలు కూడా దొరకనట్టుగా బద్దలైపోయింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం పోలైన ఓట్లలో కనీసం 10% ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థికి రాలేదు. 620, 630 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్లు గల్లంతైనాయి. పులివెందుల్లో వైఎస్ కుటుంబం నిలబెట్టిన వ్యక్తికి డిపాజిట్లు గల్లంత అవటం అనే దాన్ని ఎవరు ఊహించరు. ఎందుకంటే గత 40-50 ఏళ్లుగా అప్రతిహతంగా పులివెందులను పరిపాలిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కానీ పెత్తనం వీళ్ళదే. అక్కడ వీళ్ళ మాటే శాసనం, కనుసైగలే శాసనాలుగా పాలన చేశారు. గత 40 ఏళ్లుగా వీళ్ళని ఎదుర్కొని అక్కడ ఎవరు నిలబడే పరిస్థితి కూడా లేదు. అలాంటి చోట టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 5,800 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రత్యర్థికి డిపాజిట్లు గల్లంతైనాయి. ఇది నిజంగా చెప్పాలంటే షాక్ వైసీపీకి. వైసీపీ అధినాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చివరి స్థాయి కార్యకర్త వరకు కూడా షాక్ అన్నమాట. ఎందుకంటే అంత దుర్భేద్యమైన కోటది. ఆ కోటను పగలగొట్టేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 61,000 మెజారిటీ వచ్చింది. ఏడాది తిరిగేసరికి డిపాజిట్లు పోయింది. ఏడాదిలో ఏంటి మార్పు, ఎందుకు వచ్చింది అంటే, సరే చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. వైసీపీ వాళ్ళు పోలీసులు దౌర్జన్యం చేశారనో, లేకపోతే టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు, దొంగ ఓట్లు వేశారని చెప్తారు. ఎంత జరిగినా కూడా, ఎన్ని దొంగ ఓట్లు వేసినా కూడా ఇంత మెజారిటీ అయితే రాదు. ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన భాష, ఆయన విధ్వంసకర మనస్తత్వాన్ని ప్రజలు యావగించుకుంటున్నారంటానికి ఈ తీర్పు నిదర్శనం. సొంత ప్రజలే యావగించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా వైసీపీ గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించారు. ఇక్కడ ఓడిపోతే దీని పరిణామం పార్టీ మీద పడుతుంది, దీని ఇంపాక్ట్ ఉంటుందని గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ పులివెందుల ప్రజలు తిరస్కరించడం కూడా దారుణంగా తిరస్కరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది ఈ పోరులో. ఈ విజయంలో చాలామంది పాత్ర ఉంది. చెప్పాలంటే సునీతారెడ్డి, షర్మిలారెడ్డి పాత్ర కూడా ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒంటరి పోరాటం చేస్తున్న సునీతారెడ్డి మీద ఉన్న సానుభూతి, అలాగే షర్మిలకి చేసిన అన్యాయం మీద ఆవేదన అక్కడ ప్రజల్లో ఉంది. సునీతారెడ్డి గారు మొన్న జయంతి సందర్భంగా, వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులు వెళ్ళటం, అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అవినాష్ రెడ్డి ఇదంతా చేశాడని చెప్పటం, ఇవన్నీ కూడా ఎంతో కాలంగా ప్రజలందరికీ ఇదే అభిప్రాయం ఉంది. వివేకానంద రెడ్డి హత్య వెనక వీళ్ళే ఉన్నారు, వీళ్ళే చేయించారని. సునీతారెడ్డి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా మరింత అడ్వాంటేజ్ అయింది. అన్నిటికీ మించి స్వేచ్ఛగా పోలింగ్ జరిగింది. 30 ఏళ్ళుగా ఓట్లు లేని వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేశారు. దీనికి తోడు ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిది కూడా కీలక పాత్ర ఈ విజయంలో. నామినేషన్ల దగ్గర నుంచి పోలింగ్ రోజు వరకు తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు, తానేంటో చూపించారు ఆదినారాయణ రెడ్డి. అలాగే కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పులివెందులకు నీళ్ళు ఇవ్వటం, సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇవన్నీ కూడా ప్రజల్లో సానుకూల మార్పుకు దోహదపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నప్పటికీ పులివెందులకు ఆ స్థాయిలో డెవలప్ చేసింది లేదు. అలాగే అక్కడ కాంట్రాక్టర్లకు చాలా పనులు చేశారు, వర్క్స్ చేశారు. సొంత కాన్స్టిట్యున్సీ వాళ్ళు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా వర్క్స్ అన్నీ చేద్దామని చేస్తే అలాంటి వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు. గతంలో కుప్పంలో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు వైసీపీ గెలిచింది. కుప్పంలో విపరీతంగా అప్పుడు కుప్పాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది, కుప్పం మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత నుంచి వైనాట్ కుప్పం అంటూ వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడిని ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే ఒక్కో సవాల్ చేశారు. కొడాలి నాని లాంటి వాళ్ళు అయితే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బూట్లు దుడుస్తా అన్నాడు. మరి ఎంతవరకు వెళ్ళలేదు, చూడలేదు. అట్లాగే ఇంకా చాలామంది చాలా ప్రతిజ్ఞలు చేశారు. అదే ఇప్పుడు తిరిగి వచ్చింది. వైనాట్ పులివెందుల అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత రేపు పొద్దున పులివెందులకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిలబడినా, భారతిరెడ్డి నిలబడినా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో ఇంత పరాభవం ఎదురవుతుందని ఎవరు ఊహించుండరు. ఈ ఓటమి హేమంత్ రెడ్డిది కాదు, జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిది కాదు, ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డిది. జగన్కి దమ్ము ధైర్యం ఉంటే ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి మళ్ళీ ప్రజా తీర్పు కోరాలి.
Like, share and subscribe to Rajaniti channel.